డీటెయిల్స్ చూస్తే జగనన్న విద్యా దీవెన పథకంలో వైఫల్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఫీజు కట్టలేదంటూ ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థిని భోజనం పెట్టకుండా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన ఆదిమల్ల రూప అనే విద్యార్థిని తెనాలిలో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. ఫీజు కట్టలేదు అన్న కారణంగా ఆమెకు 2 రోజులుగా భోజనం పెట్టకపోవడంతో చేసేది లేక రూప సొంత ఊరికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ దృష్టికి తీసుకొచ్చింది. తల్లి బిడ్డలు ఇద్దరూ తమ ఆవేదనను శ్రీరామ్ తాతయ్యకు చెప్పుకొని బోరుమన్నారు. ఇక దీంతో ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తును అంధకారం అవుతుంది అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం చెల్లించిన ఫీజును తాను చెల్లిస్తాను అని శ్రీరామ్ తాతయ్య వారికి హామీ ఇచ్చారు. హాస్టల్ ఫీజు కట్టట్లేదని పంపించేశారు ప్రిన్సిపల్ సార్. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ప్రియదర్శిని కాలేజ్ తెనాలి. మెస్ కార్డు కట్ చేశారు నాకు ఫీజు కట్టలేదని. 2 రోజుల నుంచి అన్నం ఫుడ్ సరిగ్గా లేదు, తినట్లేదు కూడా. నేను ఫోన్ చేసి పేరెంట్స్కి చెప్తే వచ్చాయన్నారు, ఇంటికి వచ్చేసాను. మా పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. అయితే ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళు కట్టండి అని వేధిస్తున్నా కానీ మేము కట్టలేకపోయినాం సార్. నా పరిస్థితి బాగోదు సార్. మా భర్త అక్కడే పని చేసేది, మా బాబు కూడా చదువుకోవట్లేదు ఫీజుల వల్ల కట్టలేక. అయితే మా పాప అక్కడ అన్నానికి వెళ్తేనంటే ఈ పాప బిల్లు కట్టలేదు, అన్నం పెట్టబోకుండా 2 రోజులు అన్నం పెట్టలేదండి సార్. తర్వాత అలా ఫోన్ చేసింది, అమ్మా నేను నడవలేని స్థితిలో ఉన్నానా, నా చేత కట్టలేదు అన్నం లేక 2 రోజులు తినక నేను నడవలేకపోతున్నాను అంటే, అమ్మా ఎంత కొంత ఓపిక చేసుకొని ఎవరైనా పక్క పిల్లల్ని శాడ్యూకి డబ్బులు వేసుకోని రా అన్న, చదువుకోపోయిన బాధ లేదు కానీ మనం ఇక్కడేముందామమ్మా అని అంటే వచ్చింది సార్. మీరు ఇప్పుడు అమ్మఒడి అని చెప్పడం లేక చెయ్యుతా ఇంకోటి దాసరా అని చెప్పిస్తున్నాడు, జగనన్న దీవెన అని చెప్పిస్తున్నాడు. చదువుకున్నప్పుడు మధ్యలో ఎగిపోవడం వల్ల కాలేజీ మేనేజ్మెంట్ వెళ్ళిపోమంటున్నారు. తప్పకుండా ఈ పాప ఏదైతే ఫీజు కట్టలేదో ప్రభుత్వ వైఫల్యం వల్ల అమౌంట్ రాకపోవడం కట్టలేకపోయారు. ప్రభుత్వం తిప్పిటం మన ప్రభుత్వ లేని పక్షంలో సొంతంగా కట్టి అమ్మాయిని చదువు ఏమాత్రం కూడా మానేయకుండా కంటిన్యూ చేపిస్తాను తెలియజేస్తాను. ప్రభుత్వం గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ దాన్ని ఇప్పిస్తాం. ఒకవేళ కనుక లేని పక్షంలో మేమే ఇచ్చి కంప్లీట్ చేస్తాం. వాళ్ళతో మేనేజ్మెంట్ మాట్లాడి చేస్తాం. రైట్, చూస్తా ఉన్నాం జగనన్న విద్యా దీవెన పథకం వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బటన్ నొక్కి ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అలాంటివి పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యాలకు డబ్బు చెల్లించకపోవడంతో ఒక విద్యార్థినికి చూస్తా ఉన్నాం మనం 2 రోజులుగా భోజనం కూడా కాలేజీ యాజమాన్యం పెట్టట్లేదు. ఆ అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? పవన్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రూరల్ మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా అధికారికి పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఆ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ప్రియదర్శిని హాస్టల్ ఫీజు చెల్లించలేదంటే కేవలం ఇబ్బందులు పెట్టారు. ప్రభుత్వ పరంగా ప్రతి ఏడాది తాము నిధులు విడుదల చేస్తున్నాం, హాస్టల్ అన్ని వస్తువులు కల్పిస్తున్నాం, గతంలో కన్నా కూడా మంచి ఆహారం అందిస్తున్నాం, మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం అంటే తెగ ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఆ హాస్టల్ భవనాలు అధ్వానంగా ఉన్నాయి, సౌకర్యాల గురించి వచ్చారు చెప్పక్కర్లేదు. ఆడపిల్లలు అయితే కనీస సౌకర్యాలు లేక బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక ఫీజులకు సంబంధించి కూడా తాము ఫీజు రియంబర్స్మెంట్ చేశాము, గతంలో చంద్రబాబు చేయలేకపోయాదంటూ ఓదరగొట్టినప్పటికి కూడా మొత్తం అనేక కాలేజీలకి 1,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పిల్లల హాస్టల్ ఫీజు కూడా చెల్లించలేకపోతుందో ఈ డబ్బులు ఇంటికి అట్లాగా ప్రభుత్వం నుంచి రాక ఆ అమ్మాయి చివరి ఇబ్బందులు పడతా ఉంది. దీంతో చివరికి అసలు భోజనం కూడా పెట్టకుండా హాస్టల్
నిర్వాహకులు ఇబ్బందులు పెట్టిన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి తాజాగా తెలుగుదేశం పార్టీ జగ్గపేటలో పోటీ చేసిన అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య రాజగోపాల్ ఆ పాప కలిసి తన గోడు విన్నవించుకుని దీంతో ఆయన వెంటనే స్పందించి దీనికి సంబంధించి ప్రభుత్వ తీర్పుగా తీవ్ర స్థాయిలో జగమెత్తారు. అంతేకాకుండా ఆ పిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తాను ఆర్థికంగా సాయం చేస్తాను, ఇది మానవత్వంతో చేస్తుంది తప్ప ఇందులో రాజకీయాలకు సంబంధం లేదంటూ కూడా ఆయన స్పందించిన తీరు స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యకలాపాలు కావచ్చు, సాయం కావచ్చు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అందని పరిస్థితి. అధికారులు కావచ్చు, వీటికి సంబంధించి ఎక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే తాము మాత్రం ఏం చేస్తా ఉంటే అధికారులు కూడా చేతులు ఎత్తున్నారు. ఇలా చాలా మంది పేద మధ్య తరగతి పిల్లలు మాత్రం ఫీజులు చెల్లించలేక, హాస్టల్లో ఉండలేక, చివరి కాలేజీలో ఎగ్జామినేషన్ ఫీజు కట్టలేక చాలా మంది హాల్ టికెట్లు కూడా కోల్పోతున్న పరిస్థితి రాష్ట్రంలో చాలా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేవలం మొక్కుబడిగా ప్రభుత్వం పరిమితం తప్ప ఎక్కడ కూడా బకాయిలు చెల్లించాలనే ఇంత ఆలోచన మాత్రం చేయడం లేదు. దీనికి సంబంధించి అనేక కాలేజీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చాలా సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా కూడా వారు మరో ఆలకించే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు విద్య అలాగే ఉంది, మరోవైపు ఆరోగ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీ కూడా 1000 కోట్లు చెల్లించబడంతో ఇక వాళ్ళు కూడా తాము సేవలు అందించలేకపోతే నిలిపి వస్తున్నామని అనేక లేఖలు రాశారు, సమయం కూడా పెట్టారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి మొక్కుబడిగా 100 కోట్ల వసతి 10 కోట్లు చెల్లించి చేతులు దొరుకుతున్న పరిస్థితి. అంటే ఇటు ఏదైతే వైసీపీ ప్రభుత్వం తాము ఘనంగా చేస్తామో గొప్పగా చేశామని చెప్పుకుంటున్న విద్యా వైద్య వ్యవస్థలు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రోజు రోజుకి వెలుగు చూస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది.